హలో అందరికీ. మా వారిని పానీపూరి తినటానికి తీసుకువెళ్ళండి అంటే, లేదు ఇంటికే తీసుకొస్తానులే బయటెందుకు తింటామని చెప్పి ఇలా ఇన్‌స్టంట్ పూరీస్ తీసుకొనొచ్చారు. నేను చెప్పింది ఇది కాదు అనేసంటే, లేదు నువ్వే చాలా బాగా చేస్తావు. అదే మన ఇంట్లో అయితే ఎక్కువగా చేసుకోవచ్చు. అక్కడ ఎంత కొనుక్కున్నా కూడా తిన్న ఫీలింగ్ కలగదు అనేసి ఒక 4, 5 బిస్కెట్లయితే ఏశారు. పొగిడితే ఎవరు పడిపోకుండా ఉంటారు చెప్పండి. సో, నేను కూడా పడిపోయాను. బిస్కెట్స్ ఏస్తే ఏశారులే కానీ పానీపూరీలయితే చాలా బాగున్నాయి నిజంగానే. నాకు వచ్చినట్టు, నచ్చినట్టు స్పైసీగా చేసుకున్నాను. చాలా బావుంది నిజంగానే. పానీపూరి ఎప్పుడు చేసుకున్నా కూడా చాట్ మసాలా కన్ఫర్మ్‌గా వేయాలి. దాంట్లోనే ఉంటది టేస్ట్ అంతా. బ్లాక్ సాల్ట్ కూడా వేస్తారు. మన దగ్గర అది లేదు. ఇంకా మన ఇంట్లో ఏమేమి స్పైసెస్ ఉంటాయో అవన్నీ వేసేసుకోవడం. ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోవడం. అలానే అన్ని వేసేయకండి. ఈసారి పూరీలు పోపు వేసుకునే గిన్నెలో ఫ్రై చేశాను. ఆయిల్ తక్కువ పడింది. పూరీలు బాగా ఫ్రై అయ్యాయి. నాకైతే ఇదే బాగా అనిపించింది. ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వకుండా. సో ఇంకేముంది మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫుల్‌గా కుమ్మేయడమే. తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకి అయితే చికెన్ కర్రీ చేసి చపాతీలు చేశాను. యాక్చువల్‌గా చికెన్ నూడిల్స్ చేయమని తీసుకొని వచ్చారు. నూడిల్స్ రేపు చేస్తానులే అంటే చికెన్ కర్రీ చేసేయమన్నారు. మళ్ళీ రేపు కూడా తీసుకొని వస్తానన్నారు చికెన్ నూడిల్స్‌లోనికి. సో మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయింది. టాటా.